నేను అనుకున్నదే అనుకున్నట్టుగా తీశాను. ఇంకా దాంట్లో ఒకటి ఇంకా ఎక్కువైంది అనిపించి కట్ చేశాను. పూనం పవర్ సూర్య ఇంటరాక్షన్ ఉంటుంది, దాంట్లో యాక్చువల్గా లిప్ టు లిప్ తీసి పెట్టాను. అది తీసేసాను. స్మూచింగ్ నాకు కొంచెం అవసరం అనిపించింది, వదిలేని కట్ చేస్తాను. సెన్సార్ కలిపి ముందే కట్ చేస్తాను. వినాయకుడు ప్రొడక్షన్లో ఉండగానే నాకు ఈ మూన్ వాటర్ పిక్చర్స్ నేను మహి అన్నది కలిసి స్టార్ట్ చేశాను. తను మహి వినాయకుడు నా డైరెక్షన్ డిపార్ట్మెంట్. సో తను అప్పుడే స్టార్ట్ చేశాను. అప్పుడు స్టార్ట్ చేసిన కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, రిజిస్టర్డ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. అప్పుడే అన్నాడు సీక్వెల్ ఏమైనా అటెంప్ట్ చేద్దాం సాయి అన్నాడు. అంటే చూద్దాం మహి, ఫస్ట్ ఇది రిలీజ్ అయ్యి రెస్పాన్స్ చూసిన తర్వాత నాకు చూద్దాంలే అన్నాను. అది కంప్లీట్ అయింది, ఫిల్మ్ కంప్లీట్ సక్సెస్ఫుల్గా రన్ అయింది, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను ఇంకేదైనా అటెంప్ట్ చేద్దాం అంటే ఒక వినాయకుడు క్యారెక్టర్ క్రియేట్ చేశాను, సక్సెస్ఫుల్గా ప్రూవ్ అయింది. ఇంకేమైనా క్రియేట్ చేద్దామనే ఫీలింగ్ ఉంది. అంటే హారర్ చేయాలని, అది నాకు ఎప్పటి నుంచో చాలా కాలం నుంచి హారర్ సినిమా చేయాలని ఉంటుంది, ఇష్టం, నాకు చాలా ఇష్టం. సో అట్లా ఏదైనా వేరే అటెంప్ట్ చేద్దామని ఫీలింగ్ ఉంది, కానీ ఏం అటెంప్ట్ చేయాలో అర్థం కాదు, కన్ఫ్యూజన్లో ఉన్నాను. అలాంటి టైంలో మాది ఏమో లేదు మనమే చేద్దాము, వీళ్ళు ప్రొడ్యూస్ మనమే, మన కంపెనీలో ఎలాగే చేయాలి కదా అంటే నాకు ఒక పని చేద్దాం, నేను స్క్రిప్ట్ రాస్తాను, ఆ స్క్రిప్ట్ వేరే వాళ్ళని డైరెక్టర్గా పెట్టి చేద్దాం, మనమే ప్రొడ్యూస్ చేద్దాం అని. అంటే యాక్చువల్గా ఈ సబ్జెక్ట్ మహి చెప్పాడు. నేను కన్ఫ్యూజన్లో ఉన్న టైంలో మహి వచ్చి కొన్ని సబ్జెక్ట్ నేను చెప్తాను, నచ్చితే చేయండి అని సబ్జెక్ట్ చెప్పాడు. ఇది 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 ఇట్లా ఉంటుంది అని. అంటే సబ్జెక్ట్ బాగుంది మహి, ఈ సబ్జెక్ట్ వదలదు, ఇదే సేమ్ వేరే వాళ్ళని పెట్టి చేద్దామని వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ స్క్రిప్ట్. స్క్రిప్ట్ కొంత టేక్ ఆఫ్ అయ్యేటప్పటికీ నాకు అనిపించింది నేనే చేయొచ్చు కదా, వేరే వాళ్ళు ఎవరైనా ఎక్కడ చేస్తే ఏం చేస్తారో, ఏదైతే నేను ఒక క్యారెక్టర్ని ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని ఏదైతే నడుపుకుంటూ వెళ్ళాను వినాయకుడికి, అదే నాకు మైండ్లో ఉంది. సో ఇది చెడగొడతారా ఏంటి అని ఒక భయం ఉంది. సో అంతే సరే నేనే చేస్తాను అటెంప్ట్ చేశాను. అంటే ప్రజెంట్ ప్రేజ్ అంతా బాగా ఉంది. అగైన్ ఐ కెన్ క్లెయిమ్ కాన్ఫిడెంట్లీ దట్ ఐ మేడ్ గుడ్ ఫిల్మ్. సిన్స్ ఇట్స్ ఎ సీక్వెల్, అంటే సీక్వెల్ అనాలి. ఇది ఎలా ఎందుకు సీక్వెల్ అంటే మున్నాబాయ్ లగేదమ్మ మున్నాబాయ్ అంటే ఆ ప్రొటాగనిస్ట్ ఏదైతే ఉందో ఆ హీరో ఒక్కడే, హీరో క్యారెక్టర్ అతను మాత్రమే కంటిన్యూ అవుతాడు. కథ కంటిన్యూ కాదు, హీరోయిన్ కంటిన్యూ కాదు, లివింగ్ క్యారెక్టర్ ఏవి కంటిన్యూ కాదు. సో అట్లాగా వినాయకుడు విలేజ్ వినాయకుడు రెండు ఇట్స్ సీక్వెల్. సో దీనికి బ్యాక్ డ్రాప్ చేంజ్ అవ్వాలి, అంటే కంప్లీట్ అర్బన్ వెళ్ళడం, సిటీకి వెళ్ళడం, పబ్ కల్చర్ వెళ్ళడం, ఇదంతా అటెండ్ చేస్తాం. సో ఇప్పుడు ఏదో వేరియేషన్ ఉండాలి, లేకపోతే జనం బోర్ పెట్టేస్తాం. మళ్ళీ హైదరాబాద్లో అంటే షూట్ నాకే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, జనానికి ఎందుకు ఉంటుంది. సో నాకేం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంటే విలేజ్ ఎందుకంటే చిన్నప్పుడు మా అమ్మగారు వెళ్ళి అక్కడ ఆడుకుని అవన్నీ ఉన్నాయి నాకు. సో ఆల్మోస్ట్ రాజుల దగ్గరే మా గారు సిద్ధాంతం. సో అది చూపించాలనుకున్నాను. నాకు తెలిసి ఒకటే బాధ అనిపించింది నాకు, కృష్ణవంశీ కానీ ఇంకా చాలామంది డైరెక్టర్లు వీళ్ళంతా 98% విలేజ్ చూపించేశారు, కానీ ఎక్కడో ఏదో మిస్ అయ్యారు వీళ్ళు అనే ఫీలింగ్ ఉంది నాకు. ఆ మిస్ అయిన 2% ఏదైతే ఉందో అది ఈ సినిమాలో చూపించాను. ఎందుకంటే ఆ ఏరియాలో వాటర్స్ ఉంటాయి, ఒక కేరళ కైండ్ ఆఫ్ లుక్ ఉంటుంది. తర్వాత గోదావరి బ్యాంక్లో విండ్మిల్ ఉంటే బాగుంటుందని నాకు అదొక డ్రీమ్ ఉంది. అలాంటి ఒక సెట్ వేసాను, విండ్మిల్ సెట్ వేసాను. తర్వాత హీరోయిన్ ఫ్యామిలీ అంతా ఒక 100 acres ఐలాండ్లో ఫామ్ హౌస్లో ఉంటారు. సో ఇట్స్ నాకు ఉంది అలా నిజంగా ఫామ్ హౌస్ దొరికింది. సో అట్లాగా తర్వాత పాండ్ హౌసెస్, అంటే 6 acres పాండ్ ఫ్లోటింగ్ హౌసెస్, ఇట్లాంటివన్నీ మిస్ అయ్యారు. సో అది చూపించాలని అనిపించింది. అండ్ ఫ్లేవర్ ఆఫ్ ద ఫిల్మ్ అంటే ఆల్మోస్ట్ లైక్ ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో కంప్లీట్ అర్బన్ క్యారెక్టర్స్ ఉంటాయి. రియల్ లైఫ్లో అని కాదు, అంటే కాన్ఫ్లిక్ట్లోంచి పుట్టిన క్యారెక్టర్స్. ఇప్పుడు హీరోయిన్కి ఇతనికి ఏంటి కాన్ఫ్లిక్ట్ అన్నది చూసుకుంటే, ఆ కాన్ఫ్లిక్ట్లోంచి ఒక ఫాదర్ కావాలి, ఇలాంటి క్యారెక్టర్ ఉన్న ఫాదర్ కావాలి. ఆ ఫాదర్కి ఇలాంటి క్యారెక్టర్ కావాలంటే అతని ప్రొఫెషన్ ఏమై ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఒక డిపార్ట్మెంటల్ స్టోర్స్ మెయింటైన్ చేసే వ్యక్తి అయితే ఎలా ఉంటుందో, ఒక జర్నలిస్ట్ అయితే ఎలా ఉంటుంది, ఏది మోర్ కాన్ఫ్లిక్ట్ రేజ్ చేస్తుంది. సో ఇట్లా ఒకటి ఎండమూరి గారి క్యారెక్టర్ ఉంది, ఆయన ఒక అడ్వకేట్, వెరీ మ్యానిపులేటివ్ బ్రెయిన్. అలాంటి ఒక మ్యానిపులేటివ్ బ్రెయిన్ ఉన్న ఒక అడ్వకేట్కి ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ వస్తే, ఇలాంటి మ్యానిపులేట్ చేయడం పెద్ద
తలనొప్పి అయిపోతుంది, కాన్ఫిడెన్స్ చేయలేదు. సో అలాంటి ఒక ఫన్ క్రియేట్ అవుతుంది. అందుకని యండమూరి గారిని అడ్వకేట్ చేశాను. సో ఇట్లాగా క్యారెక్టర్స్ అన్ని డిజైన్ చేస్తాను. కృష్ణ కాకపోతే కనుక వినాయకుడు వర్కౌట్ కాదు, వేరే వాళ్ళని పెట్టి వర్కౌట్ కాదు. ఎందుకంటే ఒక ఫ్యాక్ట్ అయింది 2 hours చూడాలి అని అంటే అతని ఫేస్లో ఏదో కదా, ఏదో ఏమంటారు ఎక్స్ఫాక్టర్ ఉంది. శ్రీదేవి హీరోయిన్ ఉంది కదా, మీకు ఎక్స్ఫాక్టర్ అంటే ఏదో ఉంది, ఎక్స్ఫాక్టర్ ఏదో తెలియదు అని చూడాలనిపిస్తుంది. సో అట్లా ఒక ఎక్స్ఫాక్టర్ ఉండాలి, క్యూట్నెస్ ఉండాలి, స్మైల్లో బ్యూటిఫుల్ ఫేస్ ఉండాలి, అవన్నీ కృష్ణలో ఉంటాయి. సో వినాయకుడు కృష్ణ కాకపోతే కనుక వర్కౌట్ అయ్యిందే కాదు, అదైతే షూర్. సో అదే క్యారెక్టర్ ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అతన్ని ఎన్కాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి అతను కాకుండా వేరే వాళ్ళకి వెళ్ళాను అంటే అసలు సినిమా దీంట్లో అని వస్తుంది. సో తనకు వచ్చిన క్రేజ్ని కానీ వాటిని కరెక్ట్గా ఎన్కాష్ చేసుకోవచ్చు అనే ఫీలింగ్ తోటే స్టార్ట్ అయిపోవాలి. కెరీర్ డిజైనింగ్ ఉంటుంది, ఆ కెరీర్ మనం డిజైన్ చేసుకున్నట్లయితే ఇంకోటేదో అవుతుంది. అందుకని తెలియదు అంటే తనకు వచ్చిన టేకప్ చేసుకుని మంచి సబ్జెక్టులకు వెళ్తున్నాను అన్నాడు. సో అది నేను చెప్పలేను, అది ఫ్యూచర్ హ్యాస్ టు డిసైడ్. సినిమాలు ఏం ఆడతాయి ఏం ఆడవు. ఒకటే నేను ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్, దెర్ ఇస్ నథింగ్ రైట్ నథింగ్ రాంగ్. ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి, అది కరెక్టా తప్ప అన్నది టైం డిసైడ్ చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ అయితే కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద పబ్లిసిటీ. సో వన్స్ ద ఫిల్మ్ ఇస్ రిలీజ్డ్ అండ్ పబ్లిసిటీ కూడా అయ్యి మొత్తం కంప్లీట్ అంటే ప్రాజెక్ట్ అంతా క్లోజ్ అయ్యేదాకా నాకు శేఖర్ దగ్గర అదే అలవాటు, అదే నాకు పెద్ద ప్లస్. ప్రాజెక్ట్ అంతా క్లోజ్ అయ్యి సినిమా థియేటర్లో ఆడటం లేదు అని అన్నంత వరకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం పబ్లిసిటీ అన్నిటికీ వర్క్ చేస్తాం. సో ఇప్పుడు కూడా ఈ ప్రాజెక్ట్ ఇంకా షట్ డౌన్ అని అన్నంత వరకు కంప్లీట్ టీం అంతా మనలో శరణ్యమోహన్ మలయాళం కోచింగ్ నుంచి వచ్చింది. తను తమిళ్ మలయాళం కన్నడ కూడా చేసినటువంటి కపుల్ ఆఫ్ హిట్స్ ఉంటాయి. అంటే తను హిట్ హీరోయిన్ ఫెయిల్ హీరోయిన్ కన్సర్న్ కాదు, నాకు ఈ క్యారెక్టర్ పర్ఫెక్ట్ అనిపించింది. వెరీ క్యూట్ ఫేస్ అమ్మాయి. సో అట్లాంటి ఫేస్ కావాలి అమ్మాయికి. పరిణయం వేస్తే కనుక ఒక కళ ఉండాలి. అదే నేను చాలా ఇన్ఫ్లుయెన్స్లు చెప్పాను. ఒక చందమామ, పాత చందమామ పుస్తకంలో కథ చదివినట్టు ఉంటుంది ఆ సినిమా. ఎందుకంటే నేను చందమామ కథలు అంటే నాకు చాలా ఇష్టం. పాత చందమామ కథలు అంటే ఇష్టం. అవి మళ్ళీ చదువుతుంటుంది. ఎందుకంటే ఇలా తిప్పి చూడగానే ఆ ఫోటో కేసు చూస్తే కథ చదవాలనిపిస్తుంది. కథలో ఆ స్టాండర్డ్స్ ఉంటాయి. సో అది నన్ను బుక్ చేస్తుంది. అట్లాంటి ఒక ఫేస్ కావాలి. చందమామ కథలో ఉన్న ఒక హీరోయిన్ రాజకుమార్ లాంటి ఫేస్ కావాలి. ఆ ఫేస్ ఈ అమ్మాయి ఉంటుంది, అది మోర్ అట్రాక్టివ్ ఉంటుంది, ప్లెజెంట్గా ఉంది. సో నా క్యారెక్టర్ సూట్ అయింది. అండ్ మోర్ తన పర్ఫార్మెన్స్ చెప్పాలంటే అల్టిమేట్ పర్ఫార్మెన్స్ సూపర్ చేసింది. ఒక ఊరికి జస్ట్ 10% చెప్తే చాలు 100% చేసేస్తుంది అమ్మాయి ఉంది. అండ్ చేయాలని కమం ఉంటుంది. డైలాగ్స్ తెలుగులో చెప్తే అమ్మాయి మలయాళంలో రాసుకుని ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్కి మీనింగ్ అడిగాను. దీనికి అర్థం ఏంటి, దీనికి అర్థం ఏంటి, దీనికి అర్థం అది లైన్, అది సెన్స్ ఏంటి, ఎక్కడ చెప్తున్నాము, ఎందుకు చెప్తున్నాము అని. ఒక్కొక్కసారి కంటిన్యూటీలు మేము మర్చిపోయినా ఇవాళ షూట్ చేసాము, 10 రోజుల తర్వాత మళ్ళీ ఏదో ఇంకో చోట